సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలాంటి చాలా సూపర్ హీరో క్యారెక్టర్స్ గురించి మనకు తెలుసు. అయితే ఈ క్యారెక్టర్స్కి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువే అనుకోండి. అయితే మన దేశంలో కూడా ఒక పాపులర్ సూపర్ హీరో టీవీ షో ఉంది. అదేంటో మీకు కూడా తెలుసు. అదేనండి నేను చెప్తుంది శక్తిమాన్ షో గురించి. ఒక్కసారి శక్తిమాన్ థీమ్ సాంగ్ వింటే చాలు మనకు చాలా జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అప్పట్లో పిల్లలకి పెద్దలకి శక్తిమాన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా చాలా ఇష్టమే అనుకోండి. ఒక్కసారి శక్తిమాన్ షో టీవీలో స్టార్ట్ అయితే చాలు కళ్ళ తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతారు. అప్పట్లో పిల్లలైతే నిజంగానే శక్తిమాన్ ఉన్నాడేమో, ఏమైనా సహాయం కావాలంటే వచ్చి కాపాడతాడని గట్టిగా నమ్మేవాళ్ళు. అలాంటి శక్తిమాన్ సడన్గా ఎందుకు ఆగిపోయింది? 1997 నుంచి 2005 వరకు అందరినీ అలరించిన శక్తిమాన్ కోర్టు కేసులు ఎందుకు ఇరుక్కునిందో ఈ వీడియోలో చెప్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వదు. రీసెంట్గా లాక్డౌన్ టైంలో శక్తిమాన్ సీరియల్ని మళ్ళీ రిలీజ్ చేశారు. అప్పుడు శక్తిమాన్ చూసిన అందరూ ఒక్కసారిగా 90స్లోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఇప్పుడులా వేలాది కార్టూన్ షోలు, టీవీ ఛానల్స్ లేవు. చాలా తక్కువ టీవీ ఛానల్స్ ఉండేవి. అందులో దూరదర్శన్ ఒకటి. దూరదర్శన్లో శనివారం ఆదివారం మాత్రమే పిల్లలకు నచ్చే కార్టూన్ షోలు, సినిమాలు వచ్చేవి. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే దూరదర్శన్లో శనివారం మాత్రం 11:30 నుంచి 12:30 వరకు శక్తిమాన్ సీరియల్ వచ్చేది. అప్పట్లో స్కూల్స్ 12 వరకు ఉండేవి. ఒక్కసారి స్కూల్ బెల్ మోగ్గానే కనీసం 10 నిమిషాలే శక్తిమాన్ సీరియల్ చూద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు. శనివారం స్కూల్లో ఏం జరిగిందో గుర్తుకులేదు కానీ శక్తిమాన్ చూడడం కోసం పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళడం మాత్రం అందరికీ గుర్తుంటుంది. ఇంతలా భారతదేశం అంతా శక్తిమాన్ క్రేజ్ పెరిగిపోవడంతో దూరదర్శన్ శక్తిమాన్ సీరియల్ని ఆధారం కూడా టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. శక్తిమాన్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందంటే పిల్లలు పెళ్ళిళ్ళు కూడా శక్తిమాన్ కాస్ట్యూమ్స్ వేసుకునేవాళ్ళు. ఇంకా శక్తిమాన్ టాటూస్, స్టిక్కర్స్ కూడా కలెక్ట్ చేసేవాళ్ళు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా శక్తిమాన్ అంటే చాలా ఇష్టం. శక్తిమాన్ కథ 6000 సంవత్సరాల క్రితం కలియుగం ప్రారంభమైనప్పుడు స్టార్ట్ అవుతుంది. కలియుగానికి ముందు ప్రపంచంలో చెడు చాలా తక్కువ. కానీ మీ అందరికీ తెలుసు కదా, కలియుగం ప్రారంభించిన వెంటనే శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టాడు. కలియుగాన్ని ప్రారంభించిన వెంటనే మానవుల్లో దురాశ, అసూయ, పగ, హింస ప్రతిదీ పెరిగిపోవడం ప్రారంభమైంది. అప్పుడు వాటిని ఆపడానికి ఎవరు లేరు. అప్పుడు శ్రీసత్య అనే గొప్ప ఋషి 7 శక్తివంతమైన ఋషుల బృందాన్ని ఏర్పాటు చేసి వారికి సూర్యులు అని పేరు పెట్టాడు. చెడు నుంచి మానవుల్ని కాపాడడానికి ఒక మహానుభావుడు పుడతాడని వారికి చెప్తాడు. అయితే అప్పటి నుంచి సూర్యులు మహానుభావుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత శక్తిమాన్ పుడతాడు. అప్పుడు సూర్యులు శక్తిమాన్కి అన్నీ నేర్పిస్తారు. అప్పటి నుంచి శక్తిమాన్ చెడుతో పోరాడుతూ ఉంటాడు. శక్తిమాన్ సీరియల్ షూటింగ్ 1997లో ప్రారంభించారు. ఆ సమయంలో శక్తిమాన్ స్టోరీ తెలిసిన చాలామంది నిర్మాతలు ముందుకు వచ్చారు. కానీ ముఖేష్ ఖన్నా మాత్రం ఎవరికి ఇవ్వకుండా ఆయన నిర్మాతగా ఉన్నారు. అయితే అప్పట్లో టీవీలు చాలా తక్కువ. ఉన్న టీవీల్లో కూడా ఎక్కువ దూరదర్శన్ ప్రసారాలు మాత్రమే వచ్చేవి. అయితే ముఖేష్ ఖన్నా ఏం చేశారంటే శక్తిమాన్ సీరియల్ని అందరూ చూడాలని దూరదర్శన్లో ప్రసారం చేయాలని అనుకున్నారు. ముఖేష్ ఖన్నా శక్తిమాన్ ఆలోచనని దూరదర్శన్ టీవీ ఛానల్కి తీసుకెళ్లాడు. దూరదర్శన్ కూడా శక్తిమాన్ కథని బాగా ఇష్టపడింది మరియు వారి ముఖేష్ ఖన్నాకి 100 ఎపిసోడ్లు ప్రసారం చేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే దూరదర్శన్ ఈ ఎపిసోడ్ని చూపించడానికి మనీ అడిగింది. శక్తిమాన్ ప్రసారం కోసం దూరదర్శన్ 3,80,000 అడిగారు. శక్తిమాన్ ప్రసారం టైంలో వచ్చే యాడ్స్ మనీ మొత్తం ముఖేష్ ఖన్నా తీసుకుంటారు. ఈ డీల్ ఓకే అయింది. అలా 1997లో సెప్టెంబర్ 13న ఫస్ట్ ఎపిసోడ్ దూరదర్శన్లో హిందీ భాషలో రిలీజ్ అయింది. మొదట్లో శక్తిమాన్ సీరియల్ శనివారం 11:30 నుంచి 12:30 వరకు ప్రసారం అయ్యేది. అయితే ఆఫ్టర్నూన్ టైంలో రావడంతో మొదట్లో ఎక్కువ మంది చూడడానికి వీలు ఉండేది కాదు. అలా దాదాపు సంవత్సరం పాటు నడిచిన తర్వాత రాత్రి సమయంలో సీరియల్ ప్రసారం కావాలని కోరగా తర్వాత నుంచి మంగళవారం రాత్రి 10:30 నుంచి 11:30 వరకు వచ్చేది. అప్పటి నుంచి సీరియల్ చాలామంది దృష్టిని ఆకర్షించింది. అభిమానులు ఒక్కసారిగా పెరిగిపోయారు. ప్రజల్లో మంచి ఆదరణ రావడం మొదలైంది. ఆ తర్వాత 200 ఎపిసోడ్లను టెలికాస్ట్ చేసిన తర్వాత దూరదర్శన్ వాళ్ళు 7 లక్షల మనీ డిమాండ్ చేశారు. అందుకు ముఖేష్ ఖన్నా కూడా ఒప్పుకున్నాడు. అలా 200 ఎపిసోడ్ల తర్వాత నుంచి 7,80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాంటి సమయంలో దాదాపు 350 ఎపిసోడ్లు అయ్యాక దూరదర్శన్ వాళ్ళు ప్రతి ఆదివారం ఉదయం టెలికాస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది చూస్తారని ముఖేష్ ఖన్నాకు చెప్పి ఆదివారం ఉదయం పూట టెలికాస్ట్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి అయితే ఆదివారం ఉదయం టెలికాస్ట్ ప్రారంభమైందో అప్పటి నుంచి సీరియల్ ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకునింది. అయితే ప్రస్తుతం ఇస్తున్న 7,80,000 రూపాయలు కాకుండా 10,80,000 రూపాయలు డిమాండ్ చేశారు దూరదర్శన్ వాళ్ళు. అయితే అదే సమయంలో ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఆ సమయంలో టీవీలు బాగా పెరిగిపోవడం, కొత్త ఛానల్స్ రావడంతో యాడ్ కంపెనీ వాళ్ళు కొత్త ఛానల్స్ వైపు వెళ్ళారు. అంతేకాక శక్తిమాన్ సీరియల్ ఉపయోగించే గ్రాఫిక్స్కి ఆ రోజుల్లో ముఖేష్ ఖన్నా భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ప్రతి చోట చాలా ఖర్చు అయ్యేది. వీటితో పాటు సీరియల్ యాక్ట్ చేసే యాక్టర్లు కూడా రెమ్యునరేషన్ పెంచడంతో ముఖేష్ ఖన్నాకి ఎక్కువ ఖర్చుతో సీరియల్ షూటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ముఖేష్ ఖన్నా మాత్రం ఏం పట్టించుకోకుండా సీరియల్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ ఉండడంతో ముఖేష్ ఖన్నా దూరదర్శన్ డిమాండ్ చేసిన 10,80,000 ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ 100 ఎపిసోడ్ల తర్వాత 16,80,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఇంకా అదే సమయంలో బాగా ఖర్చు పెరిగిపోవడం వల్ల శక్తిమాన్ని మూసేయాల్సి వచ్చింది.
కథ కూడా పూర్తిగా అసంపూర్తిగా మిగిలిపోయింది. శక్తిమాన్ చూడడానికి పిల్లలు పాఠశాలకు వెళ్ళడం లేదని, అందుకే షో రద్దు చేయబడిందని కొంతమంది చెప్తున్నారు. అలాగే కొంతమంది పిల్లలు బిల్డింగ్ పై నుంచి దూకి శక్తిమాన్ వచ్చి కాపాడతారు అనుకునే వాళ్ళని అలా చాలామంది కోర్టులో కేసులు వేయడం జరిగింది. ఇంకా చేసేదేం లేక పెరిగిపోతున్న ఖర్చులు, తగ్గిపోయిన ఆదాయం, వీటితో పాటు కోర్టులో కేసులు, ఈ విషయాన్ని ఆలోచించి 2005 మార్చి 27న దాదాపు 8 సంవత్సరాల పాటు ఇండియన్ మేడ్ ఫస్ట్ సూపర్ హీరో శక్తిమాన్ సీరియల్ ప్రసారాన్ని ఆపేయడం జరిగింది. అలా అసంపూర్తిగా మిగిలిపోయింది శక్తిమాన్. అయితే ఇప్పటికీ శక్తిమాన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సోనీ పిక్చర్స్ మరియు ముఖేష్ ఖన్నా బృందం శక్తిమాన్ కోసం పనిచేస్తున్నట్లు 1 సంవత్సరం క్రితం ప్రకటించారు. శక్తిమాన్ ఈ మూవీ కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి శక్తిమాన్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా మొత్తం 3 భాగాలుగా విడుదల కానుంది. ఒక్కొక్క సినిమాని 200 కోట్ల నుంచి 300 కోట్ల భారీ బడ్జెట్తో తీస్తున్నారని యూనిట్ చెప్తుంది. శక్తిమాన్ క్యారెక్టర్లో రణవీర్ సింగ్ చేస్తున్నారని చాలా రకాల న్యూస్ వస్తుంది, కానీ ఇంకా ఫైనల్ కాలేదు. శక్తిమాన్ క్యారెక్టర్లో ఏ యాక్టర్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.